అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడు. నీ కృపకు అప్పగించుకుంటున్నాం. క్రొత్తగా జన్మించటం, తిరిగి జన్మించటం అనే విషయాన్ని మేము ధ్యానిస్తున్నాం. కాబట్టి నీకు శిష్యులుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో ఈ అనుభవం ఉంటుంది. ఆ తిరిగి జన్మించిన అనుభవం ఉన్నప్పుడు మాకు ఈ లోకం మీద, మా జీవిత విలువల మీద మా దృక్పథం ఎలా ఉంటుందో మారి మేము దేవుని కుటుంబంగా జీవిస్తున్నాము. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ లోక విషయంలో ఎలాంటి ఆలోచన విధాన్ని కలిగి ఉంటామో మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం ఈ సబ్జెక్ట్ ధ్యానిస్తూ ఉన్నాం. పోయిన వారం కూడా తిరిగి జన్మించడం అంటే ఏంటి అనేది చాలా వివరంగా మాట్లాడుకున్నాం. కాబట్టి ఈరోజు పోయిన వారం రాని వాళ్ళు ఆ వాక్యాన్ని వినండి యూట్యూబ్లో. దేవునికి స్తోత్రం. దాని కంటిన్యూషన్లో వెళ్తున్నాం. కాబట్టి తిరిగి జన్మించినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి ఈ లోకంలో ఉన్న వాటి మీద వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం మారిపోతుంది. సో మేము దేవుని కుటుంబీకులం అయ్యామన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించి సంఘముతో, అంటే దేవుని నమ్మి ఒక కుటుంబంగా జీవిస్తున్నామే, స్థానిక సంఘముతో వాళ్ళు చక్కగా అంటకట్టబడి ఉంటారు. కాబట్టి ఒక వ్యక్తి నేను సంఘం అయ్యాను, క్రీస్తు శరీరం అయ్యాను, లేకంటే నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చాడు కాబట్టే ఆ సత్యాన్ని గ్రహించగలుగుతాడు. లేదంటే ఆ సత్యాన్ని గ్రహించలేడు. ఏదో వస్తాం, ఇక్కడ ఏదో మేలు జరుగుతుందని కాసేపు గడుపుతాం, లేకపోతే దేవుడు దీవిస్తాడని ఏదో కానుకిచ్చేస్తాం, వెళ్ళిపోతాం. అంత బట్టికే లైఫ్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకు ఒక గోల్ ఉండదు, గమ్యం ఉండదు, వాళ్ళ జీవితం ఏంటో తెలియదు. కానీ దేవుని యొక్క మహాకృప సాతాను బంధకాల్లో ఉండి నాశనమయ్యే నరకానికి వెళ్లాల్సినటువంటి మనల్ని దేవుడు ప్రేమించి ఆయన ఏం చేశాడంటే అక్కడికి వెళ్లకుండా అక్కడ పొందాల్సినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ శిక్షను తప్పించుట కొరకు మనం చేసిన మన తప్పిదాలను తన మీద వేసుకొని మనని తప్పించాడు. దేవునికి స్తోత్రం. అలా తప్పించబడినటువంటి వ్యక్తికి అర్థమవుద్ది, ఇక పాపం కొరకు నేను బ్రతకట్లేదు, దేవుడి బిడ్డగా జీవించడానికి నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి, నేను దేవుని బిడ్డను కాబట్టి నేను దేవుని కుటుంబముతో కట్టబడి ఉంటాను. ఇది దేవుని కుటుంబం. ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. ఇది దేవుని సంబంధమైనది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క అధికారం ఉంటుంది, దేవుని యొక్క నడిపింపు ఉంటుంది, దేవుని యొక్క మాటలు ఉంటాయి. మనం ఆయన పిల్లలం కాబట్టి ఆయన మాటలను స్వీకరించి ఆ మాటల ప్రకారంగా జీవించడానికి అప్పగించుకునేటువంటి జీవితమే సంఘ జీవితం. సంఘ జీవితం. కాబట్టి తిరిగి జన్మించినటువంటి వ్యక్తికి ఉద్దేశాలు మారిపోతాయి. దేవుడితో సంబంధం లేనప్పుడు ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా మంచి పేరు తెచ్చుకోవాలి, ఎలా సంపాదించాలి, నాకు మంచి ఉద్యోగం కావాలి, మంచి పేరు కావాలి, లోకంలో మంచివాడు అనిపించుకుంటే చాలు, ఆ ఉద్దేశంతో జీవిస్తాం. కానీ లోకంలో మనం మంచి అనుకున్నది రేపు వాళ్ళని నరకానికి తీసుకొని వెళ్ళొచ్చు. నీ ముందు మంచి ప్రవర్తన కనిపిస్తుంది, తీరాది నిన్ను నరకానికే తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉద్యోగం సంపాదించి మంచి పేరు తెచ్చుకోవటం మంచా చెడా? మంచే. కానీ నీ ఉద్యోగం నీలో ఉన్న మంచి దేవుణ్ణి చేరుకునే స్థితిలోకి నిన్ను తీసుకొని వెళ్ళదు. నీకున్న డబ్బు దేవుణ్ణి చూసే స్థితిలోకి తీసుకొని వెళ్ళదు. నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నిన్ను దేవుణ్ణి చూసే స్థితిలోకి ఏది కూడా నడిపించలే. కాబట్టి తిరిగి జన్మించినటువంటి ఆ అనుభవం ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఈ ప్రపంచం మీద వాళ్ళకున్న దృక్పథం మారిపోతుంది. అందుకే ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తే తప్ప దేవుని యొక్క రాజ్యాన్ని అనుభవించే ఆ పరిస్థితిలోకి వెళ్ళలేడు, దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడు, దేవుని యొక్క రాజ్యాన్ని అనుభవించలేడు.
దేవునికి స్తోత్రం. దేవుని యొక్క రాజ్యం అంటే, రాజ్యం అనగానే ఇప్పుడు చూడండి, ఈ దుబాయ్ని పరిపాలిస్తున్న రాజు ఉన్నాడు. ఆయన రాజ్యంలో మనం ఉన్నాం అంటే అర్థం ఏంటి? ఆయన అధికారం కింద ఉన్నాం, ఆయన పరిపాలన ఉన్నాం. ఆయన ఏది చెప్తే అది ఖచ్చితంగా పాటించాల్సిందే. అదే రీతిగా దేవుని యొక్క రాజ్యం అంటే దేవుని యొక్క అధికారం ఉంటుంది. ఆయన అధికారం కింద మనం బ్రతకాలి. ఆయన అధికారంలో పాపానికి చోటు లేదు, చెడుకు చోటు లేదు, అన్యాయానికి చోటు లేదు, అవినీతికి చోటు లేదు. కాబట్టి మనం ఆయన రాజ్యం చూడాలి, అనుభవించాలి అంటే ఖచ్చితంగా తిరిగి జన్మించిన ఆ వ్యక్తికి దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి ఆలోచనలు మొదలవుతాయి. ఆయన అధికారం కింద జీవించడానికి ఇష్టపడతాడు. సాతాను అధికారం వేరు, దేవుని యొక్క అధికారం వేరు. లోకంలో సైతాన్ యొక్క అధికారం ఉంది, కానీ ఇక్కడ సైతాన్ యొక్క అధికారం పని చేయడానికి లేదు. నువ్వు అవకాశం ఇస్తే తప్ప. మనం కావాలని మళ్ళీ వెళ్ళి మందు బాటలు పట్టుకున్నానంటే ఇది నా ఇష్టం, దేవుడైతే అనుమతించు, అవునా? కాబట్టి ఇక్కడ ఆయన అధికారం కింద మనం బ్రతుకుతాం. కాబట్టి సంఘములు ఉన్నటువంటి వ్యక్తికి దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి ఆలోచనలతో గడుపుతాడు. మనం ఇక్కడికి వచ్చాం, దేవుని అధికారం కిందకి వచ్చాం. దేవుని రాజ్యం ఎక్కడుంది అని అంటే, ఎక్కడుందంటే ఏం చెప్తాం మనం? దేవకుమార్ ఎక్కడుంది? మన మధ్యలో ఉంది. ఓకే, దాన్ని ఒప్పుకుంటాను. ఇంకా మన లోపల. నీ లోపల లేకపోతే అది ఇక్కడ ఉండదు. హల్లెలూయా. అంత అన్యాయం చేసేవాళ్ళు ఇక్కడ దేవునికి అధికారం ఎక్కడిది? అధికారం లేదు. మన లోపల ఆ మంచితనం, ఆ నీతి, ఆ న్యాయం, ఆ పవిత్రత ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో, మనం ఒక స్థలానికి వెళితే అక్కడ నీతిని చూపించగలుగుతాం, పవిత్రతను చూపించగలుగుతాం, మంచిని చూపించగలుగుతాం. లోకంలో అది లేదు. పవిత్రత లేదు, నీతి లేదు, న్యాయం లేదు. ఎక్కడ చూసినా అన్యాయమే కనిపిస్తుంది. కానీ అన్యాయం, అక్రమం, అవినీతి, అపవిత్రత ఉన్న స్థలంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నీలో ఉన్న మంచి చూసి, నీలో ఉన్న పవిత్రత చూసి, నీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను చూసి ఎదుటి వాళ్ళు అవాక్కైపోతారు. ఏంట్రా ఇంత భయంకరమైన స్థితిలో నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు? క్యాంపులలోకి వెళ్తాం కదా, చాలా మంది పిల్లలు ఎలా ఉంటారంటే పనిచేసి వస్తారు, అలసిపోతారు. అలసిపోయిన స్థితిలో ఇంటికి వచ్చి బెడ్ కింద బాటిల్ ఉంటుంది, తాగుతాడు. సడన్గా కలిసి అడిగామనుకో, ఏంటి నాన్న అంటే, సరిపోద్దంత అలసిపోయాను సార్, ఇది అయితే తప్ప నిద్ర రాదు సార్. అదే నలుగురిట్లో ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ వాళ్ళతో పాటు సమానమైన పని చేసి వచ్చి వాళ్ళ మధ్యనే నివాసం చేస్తూ వాళ్ళ ముందు తాగకుండా, వాళ్ళ ముందు బూతు మాటలు తిట్టకుండా, వాళ్ళు ఏదన్నా ఏవగించుకున్న ప్రేమను చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏమయ్యా, మన నలుగురం కలిసి సేమ్ పని చేశాం, నాకు తాగితే నిద్ర వస్తుంది, నీకు తాగకుండా నిద్ర ఎలా వస్తుంది? ఏంటి సీక్రెట్ ఏంటి? అప్పుడు చెప్తాను, నాలో ఆ శక్తి లేదయ్యా, నేను నమ్ముకున్నానే, నా ప్రభు ఉన్నాడే, నా ప్రభు నాకు నిద్రనిస్తున్నాడు, నా ప్రభు నీతో కలిసి నువ్వు చేస్తున్నటువంటి క్రియలలో నేను పాలి భాగస్తునిగా కాకుండా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. అప్పుడు దేవుని యొక్క రాజ్యం నీ హృదయంలో ఉంది కాబట్టి, దేవుడికి సంబంధించిన జీవితం నీలో ఉంది కాబట్టి, అప్పుడు నిన్ను బట్టి ఆ వ్యక్తి ఆటోమేటిక్గా దేవుని వైపు తిరగగలుగుతాడు. దినమంతా పనిచేస్తే 30-40 ధరమ్స్ వస్తాయి. వాడు ఒక బాటలకి 30 ధరమ్స్ పెట్టి ఆ రోజు తాగెత్తాడు, వాడి కష్టార్జితం పోయింది. క్యాంపులు తాగుబోతాడన్న పేరు, ఇంటి దగ్గర భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వాడు కష్టపడి డబ్బులు సంపాదించి పంపుతాడని ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులకు నిరాశ మిగులుతుంది. చివరికి వాడు అంటాడు, తెలుసా అమ్మా, నేను ఇక్కడ అప్పుల పాలయ్యాను, ఈ దేశం నుంచి రావాలంటే నాకు 50,000 కావాలమ్మా, పంపించు అంటే వాళ్ళు ఎక్కడో అప్పు చేసి పంపిస్తే అప్పులు కట్టి బయటికి వెళ్ళిన ఎంతమంది పిల్లలు ఉన్నారు. నీకు తిరిగి జన్మించిన అనుభవం ఉంటే నీ ఎదుట బాధపడుతున్నాడే, నాశనం అవుతున్నాడే, ఆ వ్యక్తి కొరకు
నువ్వు ప్రార్థన చేయకుండా ఉండలేవు. ఎందుకంటే నీకు దేవుని రాజ్యమును గురించిన తలంపు, ఆలోచన నీలో నిన్ను మండిస్తా ఉంటే, నీ ముందున్నటువంటి ఆ సహోదరుడు సహోదరి నాశనం అయిపోతుంటే కన్నీరు కార్చకుండా ఉండలేవు. ఆ జీవితం ఎవరిలో వస్తుందంటే, తిరిగి జన్మించిన అనుభవం ఏ క్రైస్తవుడిలో ఉంటుందో ఆ బిడ్డకు మాత్రమే అలాంటి జీవితం ఉంటుంది, అలాంటి ఆశలు ఉంటాయి, దేవుని రాజ్యమును గురించిన ఆలోచన ఉంటుంది, సాతాను రాజ్యము నుంచి విడిపించాలన్న తపన ఉంటుంది. అప్పుడు తన సమయం ఇచ్చేస్తాడు, ధనాన్ని ఇచ్చేస్తాడు, ఏదైనా దేవుని కొరకు ఇచ్చేస్తాడు. అందుకే నికోదేముతో చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలి అంటే మీ అమ్మా నాన్న జీవితం ఇచ్చారే, నీకు జన్మనిచ్చారే, ఆ జన్మ మీ అమ్మా నాన్నలు ఉన్నటువంటి చెడును, పాపాన్ని నీకు ఇచ్చింది. కానీ నువ్వు క్రీస్తులోకి వస్తే దేవునికి సంబంధించినటువంటి జీవితం నీకు ఇస్తుంది. అప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఒకరోజు శాశ్వతంగా దేవుని యొక్క ఉన్నటువంటి ఆ పరలోకానికి వెళ్ళగలుగుతావని ప్రభువు చాటి చెప్పాడు. పరలోకం మీకు సమీపంగా ఉంది, దేవుని యొక్క రాజ్యం సమీపంగా ఉంది. అది ఎక్కడో లేదు, మీ మధ్యనే ఉంది, మీ లోపలనే ఉంది. ఇప్పుడు మనలో దేవుని యొక్క రాజ్యం ఉంటే అలాంటి తపన ఉంటుంది. లోకం మీద నీకున్న దృక్పథం చేంజ్ అయిపోతుంది. నేను ఎంత సంపాదించాలి, ఎంత మంచి ఉద్యోగం కొట్టాలి, ఏ ర్యాంక్ కొట్టాలి, నా పిల్లలు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలనే ఆలోచన ఉండదు. ఫస్ట్ నా బిడ్డను దేవుని బిడ్డగా చేయాలి. దేవుని బిడ్డగా నువ్వు చేస్తే ఆ బిడ్డ రేపు సైనికుడైనా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా ఆ డాక్టర్ పనిలో న్యాయంగా జీవించగలుగుతాడు ఆయన. ఒక డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు మామూలుగా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఇండియాలో 1000 రూపాయలు ఉన్నాయి, మినిమం 500కు తక్కువ లేదు. అప్పుడు నీ కొడుకే డాక్టర్ అయితే, ఇంజనీర్ అయితే ఏం చేస్తాడో తెలుసా? 10 రూపాయలకే కన్సల్టేషన్ ఫీజు. డబ్బు మీద ఉండదు ఆయన మనసు. ఆ తక్కువ ఫీజుతో లేని వాళ్ళు వస్తారు. రెండవది, మన ప్రవర్తన యథార్థత చూసి గొప్పోళ్ళు కూడా వస్తారు. అప్పుడు వైద్యంతో పాటు నీ ప్రభుని చూపించగలుగుతావు. ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ చేసేటప్పుడు నా చేతుల్లో ఏం లేదు, నేను నమ్ముకున్న నా ప్రభు ఉన్నాడే, ఆయన నిన్ను బాగు చేయగలుగుతాడు. నువ్వు విశ్వాసం ఉంచితే ఈ ఆపరేషన్లో దేవుడు నీకు తోడుంటాడు. ఎందుకో తెలుసా? నీలాంటి మనిషిని నేనేం చేయలేను, నా టాలెంట్తో నేను ఆపరేషన్ చేయగలను నేను, కానీ నీ ప్రాణాన్ని కాపాడేది దేవుడి చేతిలో ఉంది. దేవుడి చేతిలో ఉంది. ఇక్కడ ఓ వ్యక్తి ఉన్నాడు, దేవుడు చక్కటి గర్భఫలం ఇచ్చాడు, కడుపులో పిండం పెరుగుతూ ఉంది. ఓ పిండం ఏమో బాగలేదు, ఓ పిండం ఏమో బాగుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ అన్నాడు, గర్భం తీసేయాలి. ప్రార్థన చేస్తూ ఉన్నారు, నిరీక్షణతో చూస్తూ ఉన్నారు. ఒక క్రిస్టియన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మెట్పల్లిలో. ఆ డాక్టర్ ప్రార్థన చేసి, డోంట్ వరీ, కడుపులో బిడ్డ క్షేమంగా ఉన్నాడు, నువ్వు నమ్ము. ఆ పాడైపోయిన దాన్ని తీశాడు, మంచి పట్టుకు ఉంది, చక్కటి బిడ్డనిచ్చాడు, చక్కటి కుమారుడు. వాళ్ళు చెప్పారు, మా చేతుల్లో ఏం లేదు, మేము మనుషులమే, కానీ మేము నమ్ముకున్న దేవుడు ఉన్నాడే, ఆయన జీవానికి అధిపతి, ఆయన జీవం పోయగలడు. ఇప్పుడు ఆ డాక్టర్ అయినందుకు ప్రజలకి క్షేమం ఉంది, ప్రజలకి ఆరోగ్యం దొరుకుతుంది, అన్నిటికి మించి సృష్టికర్తను పరిచయం చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ఆధిక్యతను దేవుడు తన బిడ్డలకు ఇస్తాడు. చిన్నపిల్లడు ఆడుకుంటూ ముక్కులో బల్బం పెట్టుకున్నాడు. ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అది ముక్కు లోపలికి వెళ్ళిపోతా ఉంది. అమ్మ నాన్న ఏడుస్తున్నారు, బిడ్డ బతకడు, ఒక్కడే కొడుకు, 2 బిడ్డలు. సరే ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు మెట్పల్లి. డాక్టర్ అమ్మ పైన ఉన్నారు.
వాళ్ళు ప్రార్థనలు ఉన్నారు. ఒక వ్యక్తి ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడు, ముక్కులో బల్బం ఉంది, దాన్ని ఇలా తీసేయని చెప్పేసి డాక్టర్ చెప్పేశాడు. నిజం, ఇది జరిగిన సంగతి చెప్తున్నా. వీళ్ళు బాబుని తీసుకొని వెళ్ళారు. డాక్టర్ ఉన్నాడు, పైన ఉన్నాడండి, పిలవండి. కిందికి వచ్చింది, ఇలా కూర్చోబెట్టమన్నది. ఏం చెప్పొద్దు మీరు, నేను చేస్తాను. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. చిన్న పరికరం తీసి అని తీసేసి వెళ్ళన్నారు. అమ్మా నీకెలా తెలుసు? మా దేవుడు గొప్పవాడు. ఎవరు కాదు, సునీతమ్ముడు తమ్ముడే. వాళ్ళు భయంకరమైన విగ్రహారాధికులు. కానీ అప్పుడు వాళ్ళకి అర్థమైంది యేసు గొప్ప దేవుడు అని. అందుకే మన పిల్లల్ని నువ్వు డాక్టర్ చేయి, ఇంజనీర్ చేయి, ఏం దేనికైనా ఎన్నుకో, ఫస్ట్ నీ పిల్లలు దేవుని బిడ్డలు కావాలి. దేవుని పిల్లలైతే వాళ్ళకి ఇచ్చిన టాలెంట్ని దేవుని యొక్క రాజ్యం కొరకు వాడుకుంటాడు ఆయన. కాబట్టి తిరిగి జన్మించిన అనుభవం ఉన్న ప్రతి క్రైస్తవుడు, తల్లి తండ్రి ఎవరైనా సరే, వాళ్ళ పిల్లల్ని దేవుని పిల్లలుగా చేయటానికి ఫస్ట్ పూనుకుంటే వాళ్ళ లైఫ్ ఎక్సలెంట్ ఉంటుంది. వాళ్ళకు ఒకటే చింతన ఉంటుంది, నేను కానీ, నా పిల్లలు కానీ, నా బిడ్డలు కానీ, నా కుటుంబీకులు కానీ దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి, దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి. అందుకొరకు నేనేం చేయాలని తపన వారిలో ఉంటుంది. అలాంటి తపన మన లోపల ఉన్నది అంటే దానికి సూచన ఏంటో తెలుసా? మనకు తిరిగి జన్మించిన అనుభవం ఉన్నది అనటానికి రుజువు అది. దేవునికి స్తోత్రం. సరే, అమ్మ నాన్న భార్య పిల్లలు ఒక కుటుంబంలో ఆ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. నేను మా అమ్మ అంటే ప్రాణం, మా నాన్న అంటే ప్రాణం, నాన్న తమ్ముడు చెల్లి అక్క అంటే ప్రాణం నాకు. ఎందుకంటే దేవుడు పెట్టిన ప్రేమ అది. అన్యులకి దేవుని యొక్క కుటుంబమే ప్రాముఖ్యం, క్రైస్తవులకైనా ప్రాముఖ్యమే. కానీ ఒక సందర్భం వచ్చింది, తిరిగి జన్మించిన అనుభవం ఉంటే కుటుంబ వ్యవస్థ మీద కూడా మన మనస్సు చేంజ్ అవుద్ది, ఆ దృక్పథం మారిపోద్ది. దేవుడు చెప్పాడు, నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. దేవునికి స్తోత్రం. అది దేవుడు పెట్టిన ఆజ్ఞ. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు నిజంగా నీ తల్లి ఎవరు తండ్రి ఎవరు అంటే మనం చెప్పే డైలాగ్ చేంజ్ అయిపోద్ది. అలాంటి సందర్భమే యేసుప్రభుల వారికి వచ్చింది. మత్తయి సువార్త 12:50 ఒక దగ్గర కూడుకొని సువార్త చెప్పడానికి ఒక ఇంట్లో ఉన్నాడు. యేసుప్రభు ఆ కుటుంబీకులు వచ్చారు. దేవునికి స్తోత్రం. వచ్చేసి శిష్యులు అన్నారు, యేసయ్య మీ వాళ్ళు వచ్చారు, మీ మమ్మీ వచ్చింది, ఓకే, మీ అక్క చెల్లెలు అన్నతమ్ములు వచ్చారు అని శిష్యులు వచ్చి యేసుప్రభు చెప్తే యేసుప్రభు ఏమంటున్నాడంటే, చూడండి, నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు నా నేను. దేవునికి స్తోత్రం. అది అందరికీ జీర్ణించుకుంటారా? అసలు మీరు ఆలోచన చేయండి. లోకస్తులు అయితే అరే మీ నాన్నరా బాయ్, అంతెందుకు, ఇప్పుడు మా మమ్మీ వచ్చింది నాకు వేరే ముందర ఇక్కడికి పంపించారు, అక్కడ కూర్చోబెట్టాలి నేను, అవును కదా? మీ అందరికీ లేని ప్రాముఖ్యత మా మమ్మీకి ఇవ్వటం ఏంటి, మా డాడీకి ఇవ్వటం ఏంటి? యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగారు, యేసయ్య మీ రక్త సంబంధం నేను కన్న తల్లి వచ్చిందంటే, అప్పుడు అంటున్నాడు ఆయన, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. అన్నదమ్ముల మీద నా అభిప్రాయం చేంజ్ అవుద్ది. దేవుని యొక్క ఇష్టాన్ని ఇష్టపడ్డోళ్ళే నా సహోదరుడు నా సహోదరుడు. ఇప్పుడు తిరిగి జన్మించే అనుభవం ఉంటే, సపోజ్ ఇంట్లో మనందరికీ తిరిగి జన్మించిన అనుభవం ఉంది అనుకోండి, సపోజ్ ఇక్కడున్న మనం అందరం కూడా దేవుని ఇష్టం ప్రకారంగా జీవించడానికే ఇష్టపడుతున్నాం. అప్పుడు మనం ఏమవుతాం? ప్రకాష్ నా సొంత సహోదరుడు, ఎందుకంటే ఆయన తండ్రి నా తండ్రి ఒకడే. ఇక్కడ కులానికి మతానికి ఇంకా చోటు రాదు. ఇది
కుల సంబంధమైంది కాదు, మత సంబంధమైంది కాదు, మనుషులతో రక్త సంబంధమైంది కాదు. ఇది క్రీస్తు రక్త సంబంధంతో కూడుకున్నటువంటిది. సంఘం అంటేనే క్రీస్తు రక్తంలో కడగబడిన జనాంగం. అంటే నీ సొంత, నీ తోడబుట్టిన అన్నయ్య కంటే ఎక్కువగా సంఘంలో ఉన్న వ్యక్తిని ప్రేమిస్తాడు. మీదేవరు? కాకినాడ అండి. మీదేవరు? నిజామాబాద్ అండి. ఆంధ్ర అండి, తెలంగాణ అండి. ఆంధ్ర తెలంగాణ లేదు. ఏటోళ్ళండి? మేము కమ్మ అండి. మీరేటోళ్ళండి? మేము ఎస్సీ అండి. ఎస్సీ కమ్మ లేదు ఇక్కడ. కులాల తేడా ఉండదు, మతాల తేడా ఉండదు, ప్రాంతం తేడా ఉండదు. మనమందరం కూడా దేవుని యొక్క ఇష్టం కొరకు ఇక్కడ వచ్చున్నాం. దేవుని యొక్క ఇష్టం నా ఇష్టం కావాలి. నా ఇష్టమేమో లోకం మీద ఉంది, కానీ దేవుని ఇష్టమేమో పరలోకం మీద ఉంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటాడు. పాపం విషయంలో చచ్చిపోయి నీతిగా, న్యాయంగా, పవిత్రంగా జీవించడానికి ఒకవేళ మీరు జీవిస్తే మీ మనస్సంతా ఎక్కడుంటుందో తెలుసా? పరలోకమందున్న క్రీస్తు మీద ఉంటుంది. పరలోకంలో ఉన్న పరిశుద్ధత మీద ఉంటుంది. పరలోకంలో నీతి మీద ఉంటుంది. ఆ పరిశుద్ధత, ఆ నీతి మనలో ఆరంభమైంది, అది కొనసాగుతూ ఉంది. కొనసాగుతున్న పరిస్థితి నువ్వు గ్రహించగలిగితే సంఘములో ఉన్నటువంటి స్త్రీని సొంత చెల్లిలా చూడగలుగుతావు, సొంత అక్కలా చూడగలుగుతావు. పైకి అక్క అని చెప్పి అక్రమ సంబంధములకు వెళ్ళలేవు. తమ్ముడు అని చెప్పి అక్రమ సంబంధములకు వెళ్ళలేవు. నీ చూపులు మారిపోతాయి, నీ తలంపులు మారిపోతాయి, నీ ప్రవర్తన మారిపోతుంది. నీ ప్రవర్తనలో మార్పు లేదు అని అంటే నీలో తిరిగి జన్మించిన అనుభవం ఇంకా రాలేదు. అందుకు దేవుణ్ణి అడగాలి, ప్రభా మా అమ్మ నాన్న జీవితం ఇచ్చారే, వాళ్ళ ద్వారా చెడు నాలోకి వచ్చింది, వాళ్ళలో ఉన్న అపవిత్రత నాలోకి వచ్చింది. ఆ చెడ్డ మాటలు, చెడ్డ చూపులు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు నాలోకి వచ్చాయి. కానీ వాటికి నరకం ఉంది కదా, నేను అక్కడికి వెళ్ళకూడదని ప్రాణం పెట్టి నన్ను ప్రేమించావు కదా. నీ మాటల ద్వారా, నీ వాక్కు ద్వారా తిరిగి జన్మించిన అనుభవం నాకు కావాలి ప్రభా అని దేవుణ్ణి కనుక ఈరోజు వేడుకుంటే మనందరిలో తిరిగి జన్మించిన అనుభవం వస్తుంది. సంఘములో ఉన్న వ్యక్తుల పట్ల ప్రేమ పెరుగుతుంది. కలుషితమైన మాటలు ఉండవు. బుద్ధి, వక్ర బుద్ధి ఉండదు. మన బుద్ధికి ఆరోగ్యం వస్తుంది. బుద్ధిలో రోగం ఉంటే వక్ర బుద్ధి వస్తుంది, వక్రపు మాటలు వస్తాయి. పైకేమో తీయగా మాట్లాడతాం, లోపలనేమో ద్వేషం ఉండిపోద్ది. అలాంటి లైఫ్ ఉండదు ఇంకా. ఎందుకో తెలుసా? మనమంతా ఒక కుటుంబం, ఒక తండ్రికి చెందిన పిల్లలం. అప్పుడు నీ సహోదరుని నువ్వు తీసుకురావటానికి నేను బ్రతిమాలాల్సిన పని లేదు. నేను దుబాయ్ నుంచి ఇండియా నుంచి దుబాయ్ వెళ్తున్నాను. దుబాయ్కి వచ్చేటప్పుడు నా భార్యను విడిచిపెట్టి వస్తానా? విడిచిపెట్టను. డబ్బు లేకపోతే ఇప్పుడు అప్పన చేసి తీసుకొని వస్తాను. నా కొడుకును కూడా విడిచిపెట్టి వస్తానా? విడిచిపెట్టను. డబ్బు లేకపోతే ఎవరి దగ్గర అప్పడుకోనన్నా? ఎందుకంటే అందరం వెళ్ళాలి. కాబట్టి నీ సహోదరుడు, నీ సహోదరి దేవుణ్ణి ఎరగకుండా లోకంలో పాడైపోతూ ఉంటే ఆ వ్యక్తిని తీసుకొని రావటానికి మనం ఏం చెప్తాం తెలుసా? ప్రయాసపడతాం. బ్రతిమాలాల్సిన పని లేదు. దానికి డబ్బు ఖర్చు అవుతుందా, టైం ఖర్చు అవుతుందా, ఏం ఖర్చు అవుతుందా మనం ఆలోచించాం. ఎందుకో తెలుసా? దేవుని యొక్క రాజ్యం గురించిన తపన మనలో ఉంది. తిరిగి జన్మించిన అనుభవం ఉంటే అలాంటి స్థితి మనలో వచ్చేస్తుంది. కాబట్టి కుటుంబం మీద మన ఆలోచన మారిపోద్ది. ఎవరు కాదు, ఇది నా కుటుంబం. నా తండ్రిని పిలవగలుగుతాం, నా అన్నయ్యని పిలవగలుగుతాం. లేదంటే రాదు. ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయినా తిరిగి జన్మించిన అనుభవం కనుక మనలో లేకపోతే మనం దీన్ని కుటుంబంగా చూడలేం. చర్చ్ వస్తాం, వెళ్ళిపోతాం.
ఏ బాధ్యత ఉండదు. ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఉంటారు కదా, తల్లిదండ్రులకి బాధ్యత ఉంటుంది. వీడు ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు, పాడవుతున్నాడా అని. ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులకు భయపెడతారు. ఇది కుటుంబం, ఇది కుటుంబం. నీ సొంత కుటుంబం మీద శరీర సంబంధమైన జీవితం కొరకు ఎలాంటి తపన కలిగి ఉంటామో, తిరిగి జన్మించిన అనుభవం కనుక ఉంటే సంఘం పట్ల అదే బాధ్యత కొనసాగిస్తాం, లేదంటే కొనసాగించలేదు. దాన్ని ఏమంటామంటే నామకార్థ క్రైస్తవ్యము. ప్రతివారం వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. కానీ నీ సహోదరుడు, నీ సహోదరి ఏమైపోతుంది? దేవునికి స్తోత్రం. కుటుంబం మీద ఆలోచించే విధానం మారిపోతుంది. శరీర సంబంధమైన కుటుంబానికంటే ఆత్మ సంబంధమైన కుటుంబం మీద భారం పెరుగుతుంది. ఎందుకంటే శరీర సంబంధమైన కుటుంబం ఇక్కడికే క్లోజ్ అవుతుంది. నేను ఎన్ని రోజులు బ్రతుకుంటానో తెలియదు, రేపు చనిపోవచ్చు, ఇంకా 10 ఏళ్ళకి చనిపోవచ్చు, అవునా? కానీ అక్కడిది పర్మనెంట్. అది యుగ యుగాలు, తరతరాలు అక్కడ కలిసి ఉండబోతున్నాం. సంఘం అంటే ఎత్తబడే గుంపు. ఇది ఈ గుంపు కొరకే కదా యేసు ప్రభుల వారు ప్రాణం పెట్టి ప్రేమించింది. మీరు ఎఫెసీ పత్రిక 5:20 తర్వాత చదవండి. మనందరినీ కూడా నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పవిత్రులుగా నిలబెట్టడం కొరకని క్రీస్తు తన్ను తాను అప్పగించుకొనేనన్నాడు. ఎత్తబడే స్థితిలోకి ఎవరైతే వెళ్తా ఉన్నారో వాళ్ళందరిలో తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదంటే ఉండలేరు, ఎత్తబడలేరు. మనలో మార్పు ప్రారంభమైంది. ఆ మార్పు దేవుడు ఇష్టపడేంతగా మార్పు వచ్చేస్తుంది మన లోపల. కాబట్టి దేవుని యొక్క రాజ్యం గురించిన ఆలోచన ఉన్నవాళ్ళు సంఘాన్ని తన సొంత కుటుంబంలాగా చూస్తారు, సొంత అన్నతమ్ముల్లాగా చూస్తారు. నువ్వు నన్ను తిట్టావు, నువ్వు నన్ను కొట్టావు, నో ప్రాబ్లం. మనుషులు లోపాలు ఉంటాయి, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఒకటే కుటుంబం. మళ్ళీ ప్రేమించే దగ్గరికి వచ్చినమా ప్రేమ చూపవలసిందే, అసహించుకోవటానికి లేదు. ఎందుకంటే మనం ఇద్దరం కలిసి ఒకే తండ్రి దగ్గరికి వెళ్తున్నాం, ఒకే పరలోకానికి వెళ్తున్నాం. క్రైస్తవులకు 2 పరలోకాలు లేవు, 2 నరకాలు లేవు, ఒకటే నరకం, ఒకటే స్వర్గం. ఆ స్వర్గం వెళ్ళటం కొరకు మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనుషులకు ఈ లోకంలో చాలా విలువిచ్చేది, ప్రామాణికమైనటువంటిది ఏంటిది లోకంలో? డబ్బు. అనక ఎన్నో ఏ పని చేసిన అసలు మ్యాటర్ ఉందో చెప్పు, నేను చేస్తానండి. ఇది ఉండాలి, నువ్వు ఏదైనా చెయ్యి. అవును కాదు? ఒకసారి ఒక మాట చూద్దాం. మార్క్స్ వార్త 10:24 చదివి నేను ముగిస్తాను త్వరగా. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుట దేవునికి స్తోత్రం. తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. దేవునికి స్తోత్రం. మ్యాటర్ ఎందుకు వచ్చిందంటే, ఒక ధనవంతుడు వచ్చాడు. చాలా మంది అంటారు కదా, మేము పుట్టుకతోనే క్రైస్తవం, మాకు యేసు ప్రభు చిన్నప్పటి నుంచే తెలుసు, మా తాత పాస్టర్, మా అన్న పాస్టర్, వాళ్ళ నాన్న పాస్టరే. దేవునికి స్తోత్రం. అలాంటి కేటగిరీలో ఒక మంచి ధనవంతుడు ఉండి యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు అడిగాడు, ఏమయ్యా నువ్వేమేం చేస్తున్నావు? పలాని అన్ని ఆజ్ఞలు చేస్తున్నాను. ప్రభు అంటాడు, ఒకటే కొద్ది ఉంది నీకు, నీ ఆస్తి మీద నువ్వు నమ్మకం ఉంచుతున్నావు, దాన్ని విడిచిపెట్టుకోవటానికి కనుక నువ్వు ఇష్టపడితే అప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాం. చాలామంది దేవుని కంటే ఎక్కువగా డబ్బును పూజించే వాళ్ళు ఉన్నారు. క్రిస్టియానిటీలో కూడా, క్రైస్తవ్యంలో కూడా. లోకస్తులకైతే డబ్బు దేవుడు అని తెలుసు. నేను ప్రభులోకి రాకంటే ముందు ఇప్పటికి మనల్ని ఉన్నారు ఇంకా
ఏంటి లక్ష్మీవారం ఉంటుంది కదా, ఆ రోజు డబ్బులు బయటికి ఇయ్యరు క్రైస్తవులు. లక్ష్మీవారం ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు, బైబిల్లోనైతే లేదు. కానీ కదిలితే అని అంటారు లక్ష్మీవారం, ఎందుకంటే ఆ రోజు డబ్బు ఇంట్లోకి రావాలి, బయటికి వెళ్ళకూడదు అనా. కానీ బైబిల్లో లేదు, అది లక్ష్మీవారం అనేది లేదు. అంతకుముందు ప్రభులోకి రాకంటే ముందు మేము డబ్బులు అక్కడ పెట్టి ముఖ్యం, ఎందుకంటే డబ్బు మనల్ని పోషిస్తుంది కదా. హల్లెలూయా. నువ్వు బయటికి వెళ్ళావు, 1,00,000 రూపాయలనే, ఆకలి ఎత్తుంది, నేను 1,00,000 రూపాయలు, హోటల్ లేదు దగ్గర, నీళ్లు దొరకట్లేదు, 1,00,000 రూపాయలు ఏం చేస్తాయి? నీ దాహం తీరటానికి నీళ్ళే కావాలి, ఆకలి తీరటానికి ఆహారమే కావాలి. డబ్బు డబ్బే, డబ్బుకు దేవుడి స్థానం ఇవ్వకూడదు. నువ్వు దేవుణ్ణి దేవునిలాగా చూడు. నువ్వు ఎలాంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్నా, బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి అవునా. అక్కడ ఎవ్వరు లేడు, మనుషులు లేరు, అక్కడ వెళ్ళి దాక్కోమన్నాడు, కాకితో ఆహారం పంపించాడు ఆయన. అర్థమైందా? ఇంకా లాస్ట్ ఎండింగ్ అయిపోయింది, ఈ ముద్ద తింటికి చచ్చిపోతాం, నేను నా కొడుకు ఈ ముద్ద తిని చచ్చిపోతాం అనుకున్నాను. కానీ దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమె ఇంకా 3.5 సంవత్సరాలు పోషించబడాలి. దేవునికి దేవుని స్థానం ఇవ్వండి. డబ్బుకు డబ్బు స్థానమే. డబ్బు వస్తుంది పోతుంది, డబ్బు శాశ్వతంగా ఉండేది కాదు. అవసరమే, డబ్బు అవసరమే, కానీ దేవుడు అంత అవసరం కాదు. దేవుడే ఫైనల్. నీ అవసరతాలు తీర్చుటకు శక్తిమంతుడు నీ దేవుడని నువ్వు నమ్మగలిగితే నీకు ఏ సిచ్యువేషన్లో ఏది కావాలో అది ఇవ్వగల దేవుడు మన దేవుడు. నేను అనుభవించి చెప్తా ఉన్నా, దేవునికి స్తోత్రం. నా కొడుకు ఫీజు కట్టడానికి డబ్బు లేదు, ప్రతి నెల 3,000 dirhams కట్టాలి. ఏ రోజు మిమ్మల్ని అడగలేదు 3,000 ఇవ్వమంటే మీరు ఇవ్వలేదు. దేవా నువ్వు పిలిచావు, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. 2.5 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు కూడా దేవుడు ఒక వ్యక్తులను ప్రేరేపించాడు, వాళ్ళు కట్టుకుంటూ వస్తున్నారు. ఈరోజు లాస్ట్ ఫైనల్ ఫీజు కట్టాలి, ఇంకా కట్టలేదు. దేవుడు కడతాడన్న నమ్మకం నాకుంది. ఈరోజు 10th లాస్ట్, నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయాలంటే ప్రభా పిలిచిన దేవుడు ఇస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. కడతాడు. నీకు 1,00,000 కావాలా, 10 లక్షలు కావాలా, 1 కోటి రూపాయలు కావాలా, రూపాయి కావాలా, దేవుడు నీకు ఇస్తాడు. అందుకే డబ్బుని దేవుని స్థానంలో పెట్టకూడదు. డబ్బుకు దేవుడి స్థానం ఇస్తే 1 రూపాయి కూడా నువ్వు ఖర్చు పెట్టలేవు. అంతేందుకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మీకు అన్నీ ఇస్తే దేవుడికి మీరు ఇవ్వాల్సిన దశమ భాగాన్ని ఎంతమంది ఇస్తున్నారు? ఇవ్వలేము. ఎందుకంటే డబ్బు దేవుడు, డబ్బు కంటే దేవుడు చిన్నవాడు. దేవుడు వల్ల నాకేం కాదు, ఈ డబ్బుతోనే నాకు అవుతుంది అనుకున్నప్పుడు డబ్బుకు ప్రిఫరెన్స్ ఇస్తాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, నువ్వు డబ్బును నమ్మక ఉండగలిగితే డబ్బు వస్తుంది పోతుంది, దేవునికి ఇస్తాం. కానీ డబ్బును డబ్బులాగా చూద్దాం. మన అవసరతలకు డబ్బు అవసరం. నన్ను నా నీతిని వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో. దేవుడు అబద్ధి కూడా అబద్ధం ఆడేవాడు కాదు. లోకస్తులాగా లోకం వైపు మనం చూడకూడదు. మనం దేవుని పిల్లలం. మన లోపల ఎప్పుడైతే తిరిగి జన్మించిన అనుభవంలోకి వస్తామో దేవుడి దగ్గర నమ్మకంగా జీవించగలుగుతాం. దేవుడికి ఇవ్వాల్సింది 100% ఇస్తాం. ఎవరైనా ఇబ్బందులు ఉంటే సహకరించగలుగుతాం, ఏదైనా అవసరం ఉంటే సహకరించగలుగుతాం. వాదన చేయలేము. మీరెంతమంది అయ్యా నువ్వు వాక్యం చెప్తున్నావు కదా, ఈ మాటల పరకంగా ఇంత మట్టుకు నేను జీవించగలిగాను, నాకు ఇంకా వాక్యం ఇంకా లోతుగా కావాలి, మీరు సిద్ధపడండి అయ్యగారు, ఇంకా వాక్యం సరిగా చెప్పట్లేదని మీరు నన్ను అడగండి. మీ కొరకు ప్రభు దగ్గర పాదాలు పట్టుకొని అడుగుతాను ఇంకా. కానీ మీరేం అడగలుగుతారు? సంఘంలో ఎంత డబ్బు వచ్చింది, ఎక్కడున్నాయి, అది మీకు అవసరమా? దాన్ని చూసే వాళ్ళు ఉన్నారు, పెద్దల సమక్షంలో ఉన్నారు, వాళ్ళు న్యాయంగా ప్రవర్తిస్తారు. అవునా? ఇవ్వని వాళ్ళకే సందేహాలు ఎక్కువ ఉంటాయి. ఇచ్చిన వాళ్ళు నేను దేవుడికి ఇచ్చాను, ఏం చేసుకుంటాడో
ఒక్కవేళ దాన్ని వక్రంగా నేను యూజ్ చేస్తే 2 చెంపలు వాయిస్తాడు నాయన. నీకొక్కటేమో, బోధకుడికి 2 అన్నాడు. కాబట్టి ఆ భయం నాకు ఉంటుంది. మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి లెక్క రాయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది తప్పితే దాని శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. కానీ ఏ రోజైనా అయ్యా మీరు వాక్యం చెప్తున్నారు కదా, మీరు బయటికి వెళ్ళి ఎంతమంది ఈరోజు వాక్యం నాతో మాట్లాడాడయ్యా, నేను దీనికి అప్పగించుకుంటాను, మీరు ఎవరికొరినొకరు వాక్యం గురించి మాట్లాడుకుంటున్నారా? బయటికి వెళ్తే మళ్ళీ అదే, మళ్ళీ లోకపు సంబంధమైన ముచ్చట్లే తప్ప దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, దానికి ఈ మార్పుకు అప్పగించుకుంటున్నానని ఎంతమంది అప్పగించుకుంటున్నారు? రీజన్ ఏంటో తెలుసా? తిరిగి జన్మించిన అనుభవం ఉంటే వాక్యాన్ని మన జీవితంలోకి తీసుకుంటాం, లేదంటే తీసుకోలేం. కాబట్టి దేవుడికి అప్పగించుకుంటాం. డబ్బు మనకు దేవుడు కాదు, డబ్బు డబ్బే. ప్రభు అందుకే అన్నాడు, మీరు ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోకండి, పరలోకంలో సమకూర్చుకోండి. దేవుని పనికి నువ్వేది ఇచ్చావో, దేవుని పనికి ఎంత సమయం ఇచ్చావో, నువ్వెన్ని కన్నీళ్లు కార్చావో సంఘం కొరకు, ఆ కన్నీళ్ళట దేవుని కవిలలో బుడ్డిలో దాచబడి ఉంటాయి. హల్లెలూయా. తిరిగి జన్మించిన వ్యక్తిలో ఆ అనుభవాలు వస్తాయి. అలాంటిది మనలో వచ్చిందంటే తిరిగి జన్మించిన అనుభవం మనలో ఉన్నదేని అర్థం. దాని కొరకు దేవుణ్ణి అడుగుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలయ్యా, నువ్వు నమ్మదగినది. తిరిగి జన్మించిన వారి యొక్క ఉద్దేశాలు ఈ ప్రపంచంలో ఎలా ఉంటాయో మాతో మాట్లాడుకుంటూ వస్తున్నాం. దేవా, నీ రాజ్యం గురించిన తపన, ఇది దైవిక పైన కుటుంబం. డబ్బు మాకు దేవుడు కాదు నాయన, నువ్వే మాకు దేవుడు. కాబట్టి తిరిగి జన్మించిన వారి యొక్క అభిప్రాయాలు ఈ లోక సంబంధంలో ఎలా దృక్పథం మారిపోతుందో ఆ మార్పు కలిగిన జీవితం మాకిచ్చి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.